యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్వి నాయకులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం చేయాలని టీజీపీఎస్ ముట్టడికి వెళ్లిన బీఆర్ఎస్వి విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టారు. పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి 200 గజాల జాగిస్తామని చెప్పిండు. అదే మాట తప్పడం కాకుండా 1:100 నిరుద్యోగులకి టీజీపీఎస్సీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన దీని యొక్క విలువ ప్రతి ఒక్క పేదోడి విలువ, ప్రతి ఒక్క నిరుద్యోగుని యొక్క విలువ, ప్రతి ఒక్కరి ఆకలి మంటతో ప్రతి ఒక్క పేదోడి యొక్క గొంతు యొక్క విలువ, ఈ యొక్క జెండా విలువ. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు చౌటుప్పల్లో ఉన్న ప్రతి ఒక్కరు కదిలొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పడలు వచ్చి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంగామ గ్రామంలో ఎలా అయితే నిర్మూలిస్తారో, ఒకవేళ అది జరిగినట్టయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుందని ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ కార్యకర్తకి తెలంగాణ విగ్రహాన్ని ఏ విధంగా అయితే నిర్మూలిస్తున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరికి క్షమాపణ, తెలంగాణ వీరులకి, తెలంగాణ అమరులకి ప్రతి ఒక్క గర్భకి క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటూ, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్ని నెలలు అయిపోతున్నాయి, సంవత్సరంలో ఉన్న అన్ని నెలలు అయిపోతున్నాయి. జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు నిర్మూలిస్తారు, ఎప్పుడైనా అమల్లోకి ఇస్తారని కోరుకుంటాను.